ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మహంతయ్య గారిని సత్కరించవలసిందిగా ఐవైఆర్ కృష్ణారావు గారిని, ఈశ్వరయ్య గారిని కోరుతున్నాం. కోటి దీపోత్సవ వేదిక పైన ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికవేత్తలను, వేద పండితులను, గ్రంథకర్తలను, ఆధ్యాత్మిక సేవకులను సత్కరించుకోవటం పరిపాటి. ఈనాడు గ్రంథకర్త డాక్టర్ రవ్వ శ్రీహరి గారు వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సత్కరించవలసిందిగా ఐవైఆర్ కృష్ణారావు గారిని కోరుతున్నాం. డాక్టర్ రవ్వ శ్రీహరి గారు కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక ప్రచురణల విభాగంలో ఎడిటర్ ఇన్ చీఫ్. మాతృగీతం, సంస్కృత వైజయంతి, నృసింహ శతకం, వేమన శతకం మొదలైనవి సంస్కృతంలో వీరి రచనలు. భాస్కర రామాయణంపై పరిశోధన, అన్నమయ్య సాహిత్యం, భాష, సూక్తులు తదితర అంశాలపై 6 గ్రంథాలు వెలువరించారు. వారిని సత్కరించుకోవటం అదృష్టంగా భావిస్తున్నాం. భక్తులకు గమనికండి, రేపు శ్రీనివాస కళ్యాణాన్ని పురస్కరించుకొని, కార్తీక శనివారాన్ని పురస్కరించుకొని కార్యక్రమం త్వరగా ప్రారంభమవుతుంది. తదుపరి ఆధ్యాత్మిక గాయకులు డివి మోహన్ కృష్ణ గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భక్తులందరూ కూడా 4 గంటలకే విచ్చేయండి. ప్రాంగణానికి, కైలాస ప్రాంగణానికి 4 గంటలకల్లా విచ్చేసేయండి. వేద పండితులు దుర్బాకుల గురునాథ ఘనాపాటి గారు, సి సురేష్ రెడ్డి గారు గోసేవకులు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆధ్యాత్మిక గాయకులు డివి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ప్రియ శిష్యులు డివి మోహన్ కృష్ణ గారు. వీరు కర్ణాటక సంగీతంలో తనదైన బాణిలో పాడుతూ శ్రోతల్ని ఉరు తొలగిస్తారు. వీరు తెలుగువారు కావటం మన అదృష్టం. వారిని ఈ కోటి దీపోత్సవ వేదిక సాక్షిగా సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నాం. వేద పండితులు దుర్బాకుల గురునాథ ఘనాపాటి గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణ యజుర్వేద ఘనాంతం, స్మార్త ఆగమాలను అధ్యయనం చేశారు. వారు ఘనాచార్య బిరుదాంకితులు. ప్రస్తుతం విజయవాడ కనకదుర్గాదేవి దేవస్థానంలో వేద పండితులుగా ఉన్నారు. విజయవాడ కౌతావారి వేద సభలోను, రాజమండ్రి వేద పరిషత్తులోను, మైసూర్ దత్తపీఠంలోను పరీక్షాధికారిగా ప్రస్తుతం వారు కొనసాగుతున్నారు. వారిని ఈ వేదికపై సత్కరించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. తర్వాత గోసేవకులు సి సురేష్ రెడ్డి గారు, కర్నూలులో దశాబ్ద కాలం నుండి సువర్ణపురి వైదిక గో సంరక్షణ కేంద్రాన్ని వీరు ఏర్పాటు చేశారు. ఈయన ఆధ్వర్యంలో నడిచే గోశాలల్లో సుమారు 280 గోవులకు పోషణ జరుగుతోంది. వాటిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 31 జాతులను సేకరించి సంరక్షించడం జరుగుతోంది. ఈయన ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలోని గో క్షీరాన్ని ఆలయాలకు ఉచితంగా పంపడం జరుగుతుంది. ఇది ఆయన నిస్వార్థ సేవకు తార్కాణం. గోసేవకులు సి సురేష్ రెడ్డి గారు.
ఈమని శివనాగిరెడ్డి గారు స్థపతి, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భక్తులకు మనవి, రేపు కార్తీక శనివారాన్ని పురస్కరించుకుని సాక్షాత్తు ఆ ఏడుకొండల శ్రీనివాసుడే కళ్యాణం చేయించుకోవడానికి భక్తి టీవీ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా 4 గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయండి. ఈమని శివనాగిరెడ్డి గారు స్థపతి. రాష్ట్రంలోనే గొప్ప స్థపతుల్లో ఒకరు ఈమని శివనాగిరెడ్డి గారు. ఎన్నో అద్భుత శిల్పాలకు రూపాన్నిచ్చిన వీరు అనేక మంది శిల్పాచార్యులను తయారు చేశారు. అలాంటి అరుదైన వ్యక్తిని సన్మానించడం మన అదృష్టం. ప్రధాన అర్చకులు జి శంకర శర్మ గారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శివాలయంగా వెలుగొందుతోన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు శంకర శర్మ. వీరి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అలాగే సంప్రదాయాలు కాపాడుతూ ఆలయ ప్రతిష్టను పెంచుతూ అర్చక వృత్తికే వనతేస్తున్నారు. కోటి దీపోత్సవ వేదిక ద్వారా వారిని సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు జి శంకర శర్మ గారు. దూస రాజేశ్వర్ గారు వేములవాడ ఈవో, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శివాలయంగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఈవోగా పనిచేస్తున్నారు దూస రాజేశ్వర్ గారు. ఈ ప్రముఖ ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందారు రాజేశ్వర్ గారు. వీరిని సన్మానించుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రధాన అర్చకులను, ఈవోలను, గ్రంథకర్తలను, గోసేవకులను సత్కరించుకున్నాం. ఇక సాధారణ అర్చకులు ప్రకాశం జిల్లా డి శ్రీనివాస్ గారు కండ్లగుంట వేణుగోపాలస్వామి ఆలయం, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరు 27 ఏళ్లుగా వంశపారంపర్యంగా అర్చకత్వాన్ని స్వీకరించి అర్చకత్వాన్ని కొనసాగిస్తున్నారు. డి శ్రీనివాస్ గారు కండ్లగుంట వేణుగోపాలస్వామి ఆలయం, ప్రకాశం జిల్లా. సిహెచ్ కోటేశ్వరరావు గారు కొప్పెరపాడు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరు కూడా 20 ఏళ్లుగా వంశపారంపర్యంగా అర్చకత్వాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత సిహెచ్ కోటేశ్వరరావు గారు కొప్పెరపాడు. తర్వాత ఎంఎస్ కోటేశ్వరరావు గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పమిడిపాడు శ్రీ కోదండరామస్వామి ఆలయం, వీరు 11 ఏళ్లుగా వంశపారంపర్యంగా అర్చక వృత్తిని స్వీకరించి వారి వృత్తికే వనం తీసుకొస్తున్నారు. ఎంఎస్ కోటేశ్వరరావు గారు శ్రీ కోదండరామస్వామి ఆలయం, పమిడిపాడు, ప్రకాశం జిల్లా. తదుపరి గుంటూరు జిల్లా నుంచి వచ్చిన అర్చకులు, వారిని కూడా సన్మానించుకుందాం. టీవీఆర్-హెచ్ ప్రసాద్ గారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం, తెనాలి, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. టీవీఆర్-హెచ్ ప్రసాద్ గారు. జి గురునాథ ప్రసాద్ గారు సీతారామస్వామి ఆలయం, తెనాలి,
గుంటూరు జిల్లా వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గురునాథ ప్రసాద్ గారు 30 ఏళ్లుగా వంశపారంపర్యంగా అర్చకత్వాన్ని స్వీకరించి అర్చకత్వం కొనసాగిస్తున్నారు. సీతారామస్వామి ఆలయం తెనాలి, ఆ దేవాలయంలో వారు అర్చకులుగా పనిచేస్తున్నారు. వి రాజా భార్గవనాథ్ గారు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నందిగాం, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వి రాజా భార్గవనాథ్ గారు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. 30 ఏళ్లుగా వంశపారంపర్యంగా అర్చకత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆధ్యాత్మిక సేవకులను, గ్రంథకర్తలను, ప్రధాన అర్చకులను, వేద పండితులను, అర్చకులను ఈ వేదిక మీద సన్మానించుకోవటం అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. తదుపరి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. చక్కటి సహకారం అందించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. రేపు కార్తీక శనివారం, సాక్షాత్తు హిందువుల పరమ పవిత్ర క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం ఏడుకొండల స్వామి ఇక్కడ కళ్యాణ శ్రీనివాసుడు కాబోతున్నాడు. అందరూ ఆహ్వానితులే. రేపు సరిగ్గా 4 గంటలకల్లా అందరూ వేదిక వద్దకు విచ్చేయండి. అద్భుత ఆధ్యాత్మిక గాయకులు శ్రీ డివి మోహన్ కృష్ణ గారు తమ గానంతో శివాభిషేకం చేస్తారు. శంభో మహాదేవ శంకర గిరిజారమణ, శంభో మహాదేవ మహాదేవ శరణాగత జనరక్షక, అంభోరుహలోచన పదాంబుజ భక్తిం దేహి, శంభో మహాదేవ శంకర గిరిజారమణ, శంభో మహాదేవ పరమదయాకర శుభకర హర గంగాధర ధరణీధర భూషణ త్యాగరాజ వరహృదయ నివాస, సురబృంద కిరీటమణి వరనీరాజిత పాద కోవూరివాస, సుందరేశ ఈశ పరాత్పరా మృగధర, శంభో మహాదేవ శంకర గిరిజారమణ, శంభో మహాదేవ. మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు. తదుపరి అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. రేపటి విశేషం కనుక మనం చూసినట్టయితే భక్తి టీవీ కోటి దీపోత్సవంలో రేపు మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. కార్తీక శనివారాన్ని పురస్కరించుకుని సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి వేంచేయబోతున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచే అత్యంత వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగబోతోంది. మనందరం ఓం నమ శివాయ నామస్మరణతో జై శ్రీమన్నారాయణ అన్నాం. అందుకే ఆ నారాయణుడు 7 కొండల నుంచి మన కైలాస ప్రాంగణానికి తరలి రాబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగబోతోంది. కనులారా వీక్షించేందుకు భక్త మహాశైలందరూ 5 గంటల లోపే అంటే 4:30కే ఇక్కడికి వేయించేయవలసిందిగా కోరుతున్నాం. కార్తీక మాసంలో 7 కొండలవాడి కళ్యాణోత్సవాన్ని వీక్షించే అవకాశం లభించడం, సాక్షాత్తు ఆ తిరుమలేశుడే మన చెంతకు
రావటం మన జన్మజన్మల సుకృతం. దయచేసి రేపు అందరూ తొందరగా రండి. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. అదే చెప్పలేదు క్యూ లైన్లో వృద్ధులున్నారు, పిల్లలున్నారు. దయచేసి ఎవరు తోసుకోకుండా ప్రశాంతంగా నిశ్శబ్దంగా మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకోండి. వడివడిగా అడుగులు వేస్తూ సంతృప్తిగా స్వామివారిని దర్శించుకోండి. నృత్యమాల ఏకవీర బృందం కూచిపూడి నృత్యంతో మన ముందుకు వస్తున్నారు. అలాగే భక్తులు పౌచ్ పోగొట్టుకున్నారండి, మనీ పర్స్. ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి MA పట్టాన్ని పొందారు. ఏకవీర అలైక్య పుంజల భాగవతుల సేతురాముల శిష్యరికంలో కూచిపూడిలో మెళకువలు నేర్చుకొని నాట్య మయూరి అవార్డు, నాట్య విజ్ఞానం వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. దూరదర్శన్లో B గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. నృత్య శిక్షణ సంస్థను స్థాపించి ఎందరో విద్యార్థులకు కూచిపూడి శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు చేసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతోంది కోటి దీపోత్సవ వేదిక. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నృత్యమాల ఏకవీర జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కళేవలం వ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం నినాదమట్టమద్భయం చకార చండ తాండవం తనోతు న శివ శివం కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే దేవదేవుడు దేవదేవుడు కొలువై ఉన్నాడే దేవదేవుడు దేవదేవుడు కొలువై
నృత్యమాల ఏకవీర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తదుపరి పద్మా మృదుల బృందం కరర్ నృత్యం వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒరిస్సా రాష్ట్రంలోని జానపద నృత్యం కరర్ ప్రకృతిని దైవంగా ఆరాధిస్తూ పండుగలు పర్వదినాల సందర్భంలో ఆటవికులు తాళానికి సంగీతానికి అనుగుణంగా అలల మాదిరిగా వలయాకారంగా విన్యాసాలు చేసే నృత్యమే కరర్. మన ముందుకు వస్తున్నారు పద్మా మృదుల బృందం. మీ కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
కరర్ నృత్యాన్ని ప్రదర్శించిన పద్మ మృదుల బృందానికి ధన్యవాదాలు. తదుపరి వాద్య సమ్మేళనం. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక వీణా వాద్యంలో డిప్లొమా పొంది టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు డివిఎల్ఎన్ శాస్త్రి గారు. ఆనంద రాజ్యలక్ష్మి గారి వద్ద శాస్త్రీయ వీణా వాద్యంలో శిక్షణ పొంది ప్రావీణ్యం సంపాదించారు శాస్త్రి గారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ మరోసారి మనవి చేస్తున్నాం. రేపు కార్తీక శనివారాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటల కల్లా ఆ తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం ఈ వేదిక పైన కైలాస ప్రాంగణంలో జరగబోతోంది. భక్తులందరూ కూడా 4:30కే సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివకేశవులకు భేదం లేని మాసం కార్తీక మాసం. శివాయ విష్ణు రూపాయ శివహే అన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఆ కైలాసనాథుడికి అర్చనలు చేసుకున్నాం, అభిషేకాలు చేసుకున్నాం, అద్భుత ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహించాం. ఇక రేపు సాక్షాత్తు పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల నుంచి శ్రీనివాసుడు విచ్చేస్తున్నాడు. కళ్యాణ శ్రీనివాసుడిగా ఈ ప్రాంగణంలో మనకు సాక్షాత్కరించబోతున్నారు. భక్తులందరూ కూడా ఆహ్వానితులే. అందరూ సరిగ్గా 4 గంటల కల్లా కైలాస ప్రాంగణానికి విచ్చేయండి. డివిఎల్ఎన్ శాస్త్రి బృందంని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కమనీయం కార్తీక మాసం, రమణీయం శ్రీనివాసుని కళ్యాణం. అటువంటి అద్భుత ఘట్టానికి వేదిక కాబోతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. రేపు సరిగ్గా 4 గంటల కల్లా అందరూ విచ్చేయండి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఆధ్యాత్మిక చరిత్రలోనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది శ్రీనివాస కళ్యాణంతో. అందరూ ఆహ్వానితులే.
ఉన్నాడే